జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్గంలో గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు విగ్రహము ఇదివరకు కొంచెం పక్కకి వాలిపోయి అలా ఉండేది, రిపేర్లు అవి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడైన కొయిలాడ వెంకటేష్, అట్లాగే విగ్రహ దాత అప్పాజీ గారు ఎంతో కాలం నుంచి ఆ విగ్రహాన్ని తయారు చేసి పర్మిషన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ఈ మంచి విగ్రహము ఎన్టీ రామారావు విగ్రహము, ఆయన విగ్రహాన్ని చూస్తేనే చూసేదానికే చాలా బాగుంది. అటువంటి విగ్రహాన్ని వారు ఇక్కడ ప్రతిష్ఠించి, అట్లాగే దీనికి నాయకులు, ఇక్కడ లోకల్ నాయకులు అందరూ కూడా బుడ్డెట్టి మోహన్, ఇంకా మిగిలిన వారంతా తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే మహిళా మండలి అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అట్లాగే టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గారు చిరంజీవి గారు, అట్లాగే నజీర్ గారు, ఇంకా మిగిలిన లొడగల కృష్ణ గారు, అంతా నాయకులందరూ ఇక్కడ వచ్చి అందరి సమక్షంలో ఈ విగ్రహం ఓపెన్ చేయడం అనేది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థలో ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మన ఆంధ్ర ప్రజలందరూ కూడా తెలుగు భాషని తీర్చిదిద్దడంలో ఎన్టీ రామారావు గారు అలాంటి నాయకుడికి ఈరోజు మా అశ్వీపాలెం 44వ వార్డు విగ్రహం స్థాపించడం జరిగింది. ఈ విగ్రహానికి అప్పాజీరావు గారని ఎన్టీ రామారావు అభిమాని ఈరోజు ఘనసాయం చేయడం జరిగింది. అలాగే ఈరోజు మహిళా వార్డు కార్యకర్తలు, మహిళా తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం భోజన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారు కృష్ణకుమార్ రాజు గారికి, అలాగే వ్యాపార చిరంజీవి గారికి నా యొక్క ధన్యవాదాలు. అప్పాజీ, నేను అన్నగారు ఏ రత్నండి, అందుకని కట్టాలని ఒప్పునిచ్చో కోరిక సంవత్సరాలు ఈ వాళ్ళకి ఆ కోరిక తీరింది. విగ్రహం ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు బీజేపీ తెలంగాణ అందరికీ అన్న కృష్ణకుమార్ రాజు గారి చర్యల మీద ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ అన్న చిరంజీవి గారు కూడా రావడం అయింది. ఉత్తర నియోజకవర్గంలో ఉన్న అన్ని వార్డుల నుంచి కార్యకర్తలు, నాయకులు అంతా కుటుంబ సభ్యులు నుంచి కార్యక్రమం చేయడం చేశారు. చేసినందుకు పేరు పేరున అందరికీ నమస్కారం. అసలు అనుకోవద్దు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన వేపాడ చిరంజీవి గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, అట్లాగే నజీర్ గారు, అట్లాగే లొడగల కృష్ణ గారు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొయిలాడ వెంకటేష్ గారు, ఇంకా మిగిలిన ఆయనకి సహకరించిన బుడ్డెట్టి మోహన్ గారు, ఇట్లాగా ఇంకా వచ్చిన నాయకులు ఇక్కడికి వచ్చారు. దాని అందరూ కూడా గౌరవంగా మన గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, వారిని గౌరవించుకోవడానికి అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇదివరకు ఏదైతే విగ్రహం కొంచెము పక్కకి ఒరిగి సరైన పద్ధతిలో లేని వలన దీనికి ఈ విగ్రహాన్ని ఇచ్చిన అంటే దాత వీరాభిమాని అయిన అప్పాజీ గారు ఈ విగ్రహాన్ని సుమారు 10 సంవత్సరాల నుంచి విగ్రహ స్థాపన చేయాలనే ఉద్దేశంతో ఉండి ఈరోజు ఆ కార్యక్రమం పూర్తి చేయడం అయింది. దీని అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అట్లాగే ఎన్టీ రామారావు అంటే తెలుగు జాతికి ముద్దు బిడ్డ, అట్లాగే తెలుగు భాషకి కానీ లేకపోతే తెలుగువారి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. సో అటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇప్పుడు చూస్తేనే చాలా అట్రాక్టివ్గా నిజ స్వరూపంగా కనపడుతుంది. ఏదైతే ఎవరైతే శిల్పి తయారు చేశారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఉంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన ఇతర పార్టీ బీజేపీ, తెలుగుదేశము, అట్లాగే జనసేన పార్టీ నాయకులకు కూడా వారందరికీ కూడా మరి ఒక్కసారి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారములు తెలియజేసుకుంటాను. తప్పనిసరిగా